తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో RRR రైతులకు సంబంధించి RRR ఏదైతే అలైన్మెంట్ మార్చిన విషయానికి ఉందో మరి దానికి సంబంధించి కేంద్రం ఓకే చెప్పినట్టుగా కనపడతా ఉంది. RRR దక్షిణ భాగం నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పిందంట. మరి ఇప్పటికే రైతులు చాలామంది మా భూములు పోతా ఉన్నాయి, కనీసం భూమికి తగ్గ రేటు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి, హైదరాబాద్కు వచ్చి ధర్నా చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. వాళ్ళు కొట్లాడుతున్న పరిస్థితి, మా భూములు లాక్కోవద్దు, మాకు న్యాయం చేయండి, RRR అలైన్మెంట్ తప్పుగా వెళ్తుంది, అసలు ముందు వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ వేరు, ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న అలైన్మెంట్ వేరు, సో అలైన్మెంట్ మారుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం రైతులకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో దీని మీద ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ కూడా వారు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేదన కనపడతా ఉంది. మరి ఈ సమయంలో మరి కేంద్రం ఓకే చెప్పినట్టుగా కనపడతా ఉంది. మరి దీని అలైన్మెంట్స్ చెక్ చేసే ప్రాసెస్ ఉంటుందా, లేదంటే వీళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ ప్రవేశపెట్టిందో ఆ అలైన్మెంట్ ద్వారానే ఈ RRR నిర్మాణం జరుగుతుందా అనే దాని మీద కొంత ఆందోళన కనపడతా ఉంది. సో RRR దక్షిణ భాగ అలైన్మెంట్ నమూనా, సో ఇది నమూనా. సో ఇక్కడేమో రాష్ట్ర ఖరారు చేసిన అలైన్మెంట్ పరిశీలించాక మోర్త్ పరిధిలో నిర్మించాలన్న యోచనలో కేంద్రం. 9న ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం. సీఎం రేవంత్ సమీక్షలోనూ కేంద్ర అధికారుల వెల్లడి. 201 కిలోమీటర్ల అలైన్మెంట్ను సమర్పించనున్న సర్కార్. సో దాదాపు 201 కిలోమీటర్కు సంబంధించి అలైన్మెంట్ సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి దీన్ని ఫైనల్గా తీసుకుంటారా లేదా ఉన్న ఏదైతే మొత్తం 3 అలైన్మెంట్లు ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి మొదటి అలైన్మెంట్ తీసుకుంటారా, రెండోదా, లేదా 3 అలైన్మెంట్ తీసుకుంటారా అనేది కూడా కొంత ఇక్కడ ఆందోళన కనపడతా ఉంది రైతుల్లో కూడా. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణం విషయంపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మార్గాన్ని నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్ను మరోసారి పరిశీలించాలని భావిస్తుంది. ఆ తర్వాత దక్షిణ భాగాన్ని కేంద్ర రోడ్డు రవాణా పరిధిలో చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని తాజాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఢిల్లీ అధికారులు సీఎం రేవంత్కు తెలిపారు. అంటే RRR ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించనుంది. ప్రస్తుతం ఉత్తర భాగం నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలో చేపడుతున్నారు. దక్షిణ భాగాన్ని మోర్త్ పరిధిలో చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన 201 కిలోమీటర్ల దక్షిణ భాగ అలైన్మెంట్ కేంద్రానికి సమర్పించగా తాజాగా మరోసారి పూర్తి వివరాలతో కూడిన అలైన్మెంట్ను నివేదించనున్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఈ మార్గాన్ని మోర్త్ NHAIలో దేన్ని, సో ఆ 2 సంస్థలు దేని పరిధిలోకి చేపట్టాలనే దానిపై స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. RRR ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. భూముల సేకరణకు సహకరించడంతో పాటు చెల్లించాల్సిన పరిహారంతో రాష్ట్ర వాటాగా 50% ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే కేంద్ర దక్షిణ భాగ రహదారిని నిర్మించేందుకు సమ్మతించినట్లు సమాచారం. అయితే ఈ రహదారి మంజూరైన సమయంలో ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం, అంటే మొదటి అలైన్మెంట్ ప్రకారం 189 కిలోమీటర్లు దూరం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్మెంట్, అంటే రెండోసారి ఇచ్చిన అలైన్మెంట్లో 11 కిలోమీటర్లు పెరిగి 201 కిలోమీటర్ల మేర రెండో అలైన్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ ఉంది. మరి అంటే దాదాపు 11 కిలోమీటర్లు తేడా వస్తూ ఉంది. మరి ఈ 11 కిలోమీటర్లు ఎందుకు తేడా వస్తుంది, ఎందుకు అలైన్మెంట్ని తప్పుగా అంటే జనరేట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆ 11 కిలోమీటర్లు, ఎందుకు, ఎవరిని కాపాడుకోవడానికి, అంటే కొన్ని సంస్థలు మన వచ్చిన రైతులు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏదైతే ఇప్పుడు రెండో అలైన్మెంట్ ఇచ్చారో కంప్లీట్గా అక్కడ 99% రైతులు నష్టపోతున్నారు, కానీ 1% నిర్మాణానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు.
అంటే కొన్ని సంస్థలు అక్కడ ఏవైతే అరబిందో లాంటి సంస్థలు కొన్ని సంస్థలు ఉన్నాయి, ఫార్మాసిటీ కంపెనీస్, వాటిని కాపాడే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అందుకే ఈ 11 కిలోమీటర్లు పెంచి ఆ సమస్యలు ఏవైతున్నాయో వాటి భూములను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉందా ప్రభుత్వం అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఏంటంటే 189 కిలోమీటర్లు మొదటి అలైన్మెంట్లో ఇస్తే రెండో అలైన్మెంట్ వచ్చేసరికి 11 కిలోమీటర్లు పెరుగుతూ ఉంది. అంటే 201 కిలోమీటర్లు అవుతూ ఉంది. అంటే ఈ 201 కిలోమీటర్లలో రైతుల భాగం ఎక్కువ పోతూ ఉంది, కంపెనీల కంటే ఎక్కువ. అంటే మొదటి అలైన్మెంట్లో వచ్చేసరికి కంపెనీలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే కంపెనీలు ఎక్కువ శాతం ఈ మొదటి అలైన్మెంట్లో పోతున్నాయి కాబట్టి, కంపెనీ ల్యాండ్స్ ఎక్కువ పోతున్నాయి కాబట్టి దాన్ని మళ్లించి రైతులు పోయినా పర్లేదు, రైతులు పంటలు పోయినా పర్లేదు, రైతులకి ఇవ్వాల్సిన ధర ఇవ్వము, అక్కడ ఉన్న యాక్చువల్ ధర కంటే చాలా తక్కువ. అక్కడ ఎకరం 50 లక్షలు ఉన్న చోట కూడా వీళ్ళు 5-10 లక్షలకే తేల్చే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం. డైరెక్ట్ ఇది రైతులే చెప్తా ఉన్నారు, మనం ఏదో ఊహించుకుని చెప్పేది కాదు, రైతులే చెప్తా ఉన్నారు. అక్కడ ఎకరం 50 లక్షల కోటి రూపాయలు ఉన్న చోట కూడా మాకు 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు ఇస్తామంటున్నారు. సో మరి దీని మీద మా పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి? కనీసం ఇంకో చోట భూమి కొనుక్కునే పరిస్థితి కూడా రాదు, ఎకరం భూమి కూడా ఇంకో చోట రాదు ఆ డబ్బులకి అని చెప్పి. ఒక్కొక్కరు 5 ఎకరాలు 6 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరం ఉన్న రైతులు కూడా పోతా ఉన్నారు ఇందులో. సో దాని ప్రకారమే రహదారిని నిర్మించాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. అంతేకాకుండా ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగానికి అవసరమైన భూములను సేకరిస్తే ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, నిర్మాణ వ్యయంలోనూ మార్పులు ఉండవని తెలిపింది. భూసేకరణ ధరలో కూడా మీరే ఫిక్స్ చేస్తే మరి రైతుల పరిస్థితి ఎట్లా? ఇక మీరు ఫిక్స్ చేసి మీరు అలైన్మెంట్ ఓకే అనుకుని ప్రభుత్వాలు 2 డెసిజన్ తీసేసుకుంటే రైతులు ఇంకా ఇవ్వాల్సిందేనా భూములు? రైతు పండించుకునే భూమి, సొంత భూమిని ఇక మీరు డిమాండ్ చేసి లేదా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టడం వల్ల మీకు ఇవ్వాల్సింది, ఇంకా బెదిరించైనా ఏదైనా చేసి తీసుకుంటారు. ఇక మీరు చెప్పిన రేటుకే తీసుకోవాలి భూములు, అంతే కదా. మరి దీని మీద మరి రైతులు ఏమనుకుంటున్నారు కూడా వినాలి కదా మీరు. అసలు రైతులు ఏమనుకుంటున్నారు దీని మీద, రైతులకు సమ్మతమైన ఇవ్వడానికి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక సర్వే నిర్వర్తించాలి. రైతులు అందరూ కూడా ఓకే అంటే మీరు చెప్పిన రేటు కానీ లేదా భూములు ఇవ్వడానికి కానీ వాళ్ళు ఓకే అంటే అప్పుడు మీరు భూములు తీసుకోండి. వాళ్ళు ఓకే కాదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు దీన్ని, మీరు ఇస్తానన్న రేటుకి యాక్సెప్టెన్స్ లేదు వాళ్ళకి, ప్లస్ మీరు ఇచ్చిన అలైన్మెంట్ కంప్లీట్గా తప్పని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి దీని మీద ఒకసారి రైతులతో కూర్చొని చర్చ చేయండి. కొంతమంది రైతులను తెప్పించుకొని చర్చిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళ భూములు ఎందుకు వాళ్ళు ఇవ్వనంటున్నారు అనేది. ఏ రైతుకి భూమి ఇవ్వడానికి ఇష్టం ఉండదు, అగ్రీ చేద్దాం. కానీ ఇంత దారుణంగా ఇంత దౌర్జన్యంగా భూములు లాక్కుంటామంటే అసలు ఏ రైతు ఒప్పుకోడు. మరి ఈ త్రిబుల్ ఆర్ వల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా రైతులు చెప్తారు. ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఎవరికి ఉపయోగం లేదు, అసలు నిజంగా రైతులకు భూములు ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల అనేది క్లియర్గా వాళ్ళు చెప్తారు. సో దక్షిణ భాగం అలైన్మెంట్ ఇలా. దక్షిణ భాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 రకాల అలైన్మెంట్లు రూపొందించింది. అందులో మొదటిది 189.5 కిలోమీటర్లు, రెండోది 201 కిలోమీటర్లు, మూడోది 218 కిలోమీటర్లుగా ఉంది. మరి మొదటి దాంట్లో 96% వ్యవసాయ భూమి, 3% నిర్మాణాలు ఉండగా మొదటి దాంట్లో. మరి మూడో దాంట్లోనూ అంతే ఉందంట. మూడో దాంట్లో కూడా 3% నిర్మాణాలు ఉన్నాయి, 96% వ్యవసాయ భూమి ఉంది. మరి రెండో దాంట్లో వచ్చేసరికి 99% వ్యవసాయ భూములు ఉన్నాయి, 1% నిర్మాణాలు ఉన్నాయి. రెండోది ఏదైతే 201 కిలోమీటర్లు వీళ్ళు ఏదైతే అలైన్మెంట్ మార్చిన తర్వాత ఏదైతే అలైన్మెంట్ ఇస్తూ ఉన్నారో కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణానికి ఈ అలైన్మెంట్ ఉపయోగించండి అని, ఆ అలైన్మెంట్లో దాదాపు 99% రైతులకి భూములు పోతున్నాయి, 1% నిర్మాణం భూమి ఉంది అందులో. మళ్ళీ ప్లస్ ఇందులో అటవీ శాఖ భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఏమీ లేవు, కంప్లీట్ రైతుల భూములే.
మరి గవర్నమెంట్ భూములు ఎక్కడ పోయినాయి? గవర్నమెంట్ భూములు లేవు అక్కడ. సరే, అటవీ శాఖ భూములకి వాళ్ళ ఎంటర్ అయితే మళ్ళీ దాని పర్మిషన్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి అటవీ శాఖ దగ్గరికి మనం టచ్ చేయం. అదే రైతులైతే మనం భయపెట్టో ఏదో ఒకటి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ ధర్నాలే చేస్తారా, లేకపోతే రోడ్ల మీద పడి పొర్లుతారా, ఏమైనా కానీ మనం అనుకున్నది చేయొచ్చు రైతుల దగ్గర అయితే. సో ప్రభుత్వ భూములు, అటవీ భూములు అయితే పడవద్దు, రైతుల భూములు పోయినా పర్లే. ఇదే విధంగా ఈ అలైన్మెంట్ కనపడతా ఉంది క్లియర్గా. ఈ ప్రతిపాదనలో అటవీ భూములు లేవు. మొదటి, మూడో అంటే 1, 2 ప్రతిపాదనకు వెళితే అటవీ అనుమతి తీసుకోవాలని ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గం 2వ ప్రతిపాదనను ఆమోదం తెలిపింది. మరి మొదటి 2 అంటే ఒకటో అలైన్మెంట్, 2వ అలైన్మెంట్కి కనుక వెళ్తే అటవీ శాఖ పర్మిషన్స్ తీసుకోవాలంట. అటవీ శాఖ పర్మిషన్స్ మొదటిది, మూడోది. సో అవి 2 ఇంచుమించు ఒకలాగానే ఉన్నాయి. ఎక్కువ శాతం 96% వ్యవసాయ భూములు పోతా ఉన్నాయి. అందులో 2వ అలైన్మెంట్ ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో ఆ 2 అలైన్మెంట్లో 99% పోతా ఉంది. అంటే దాదాపు 3% ఎక్కువే భూములు పోతా ఉన్నాయి ఇంకా రైతులకి. మరి దీని మీద ఒకసారి రైతులతో చర్చిస్తే బాగుంటుంది. ప్రభుత్వం కూడా ఒకసారి ఒకే డైరెక్షన్లో వెళ్ళకుండా ఒకసారి రైతులతో కూర్చుని లేదా రైతులను పిలిపించుకుని అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు ఇవ్వనంటున్నారు, ఎందుకు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది, ఎందుకు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ మీరు తిరుగుతూ ఉన్నారు, అసలు ఈ అలైన్మెంట్లో మీకు జరుగుతున్న నష్టం ఏంటి, లేదా మీకు ఏదన్నా మంచి జరుగుతుందంటే మీరు చెప్పండి, ఎందుకు ఈ అలైన్మెంట్ మీరు కోరుకుంటున్నారని. ప్లస్ వాళ్ళకి సంబంధించిన రేటు విధానం ఏదైతే ఉందో, మీరు డిసైడ్ చేసిన రేట్ ఏదందో దానికి కూడా సుముఖంగా లేరు వాళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో. మరి దీనికి సంబంధించి కూడా ఒకసారి రైతులతో మీరు చర్చించండి.